Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హాట్ డిబేట్. సో మణిపూర్ సంఘటనలు దేశంలో ఏ సామాజిక వర్గాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చేలా చేస్తున్నాయి. ఓవరాల్గా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఉక్కపోత పుట్టించాయి అన్ని రాజకీయ పార్టీలకి, ప్రధానంగా రాజకీయ పాలక పక్షమైన బీజేపీకి. 72 రోజుల తర్వాత ప్రధానమంత్రి స్పందించడం ఏంటి అనే విమర్శలు ఎత్తినాయి. కొన్ని చోట్లయితే బీజేపీ మహిళా నేతలు వాళ్ళ పార్టీల పదవులకు రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి హాట్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలంగాణ ఆప్ నేత వీరారావు గారు. నమస్తే వీరారావు గారు. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు, హైకోర్టు సీనియర్ న్యాయవాది ఇన్వెల్ గోపాలస్వామి గారు. నమస్తే గోపాలస్వామి గారు. ముందుగా వీరారావు గారు చెప్పండి, ఎలా చూస్తున్నారు అంటే సంఘటన జరిగిన 72 రోజుల తర్వాత ప్రధానమంత్రి రెస్పాండ్ అయ్యారు. విదేశాల్లో తిరగడానికి ఆయనకు కావాల్సినంత కాలక్షేపం దొరికింది. ఇది కాంగ్రెస్తో పాటు 26 మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్న కూటమి నుంచి వస్తున్న ఆరోపణ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇది తప్పకుండా దిగ్భ్రాంతి తెలియాల్సిన విషయము. ఏ పార్టీ అయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీ అదర్ నౌ వి సో కాల్డ్ ఇండియా కూటమి అంటున్న పార్టీలైనా కానీ ఎవరైనా కానీ దిగ్భ్రాంతి తెలియాలి. దాని వెనకాల ఉన్న కారణాలు ఏంటి, గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నది అనేది డెఫినెట్లీ మనం లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇన్సిడెంట్ డీలే అనేది జరిగింది. అండ్ మీకు ప్రతి స్టేటు ఆల్మోస్ట్ హోమ్ మినిస్ట్రీ అనేది స్టేట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి దగ్గరలో one of the police station got selected as a best police station in India by the central government. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఏదైనా కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా మనకు అర్బన్ కానీ మున్సిపల్ పరంగా కానీ చాలా ఎక్కువ అవార్డులు వస్తున్నాయి, మనం బెస్ట్ పర్ఫార్మింగ్ చేస్తున్నాం అనేది ఒక క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ అవార్డు ఇచ్చే క్రమాన్ని కూడా ఎలా చేస్తున్నారు, థర్డ్ పార్టీస్ ఏమన్నా తీసుకుంటున్నారా, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తీసుకుంటున్నారా, దాని వెనకాల ఏమన్నా ఇంకా పోస్ట్ మార్టం చేయాల్సినవి ఉన్నాయా, అలాగే ఈ పోలీస్ స్టేషన్లకు కూడా ఎలా ర్యాంకింగ్ ఇస్తున్నారు, బెస్ట్ పోలీస్ అని కేసులు తక్కువ ఉండి ఎక్కువ సంఘటన జరగక పూర్వం ఇచ్చుండొచ్చు. సంఘటన జరగక పూర్వం ఇచ్చినా కానీ దే ఆర్ డూయింగ్ సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న ప్లేస్లో కూడా మనకి ఫెయిల్ అయిందంటే దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. అంటే ఇలాంటి సంఘటన ఇంకో దగ్గర జరిగితే హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ ఉండొచ్చు. జరిగిన దగ్గరనే మనకు 70 రోజుల పైన పట్టిందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్, ఎవ్రీబడి హ్యావ్ టు థింక్. అండ్ ఇది డెఫినెట్లీగా ఎంతో కొంతవరకు గవర్నమెంట్ ఫెయిల్యూర్గా యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. ఎందుకోసం అంటే ఇన్సిడెంట్ మనకు చిన్న చిన్న విషయాలకే మనం ప్రతిదానికి ఎఫ్ఐఆర్ తీసుకోవాలి, తర్వాత డిస్పోజ్ చేయాలి, అది మనకు ఎవిడెన్సెస్ లేకపోతే అనే విధంగానే ప్రతి గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. బట్ అట్లాంటి సిచ్యువేషన్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా మనకి గవర్నమెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సోషల్ మీడియాను వాడకుండా కానీ పబ్లిక్గా ఉన్న సందర్భంలో గవర్నమెంట్ ఎక్కువ వాచ్ డాగ్ లాగా ఉండాలి. ప్రతి దగ్గర వాళ్ళ ఒక దృష్టి అనేది ఉండాలి ఏం జరుగుతుందని. ఎందుకంటే పబ్లిక్ ఈజ్ నాట్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఎక్స్పోజ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ ఎప్పుడైతే ఉండదో గవర్నమెంట్ యొక్క బాడీస్ని మొబిలైజ్ చేయాలి, ఏం జరుగుతుందో తప్పకుండా చూడాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్. అది ఎందుకంటే అప్పటికే ఈ ఇన్సిడెంట్ జరిగే లాస్ట్ 2 నెలలు 3 నెలల సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్మెంట్ పెరిగినప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఇప్పుడు సడన్గా డీజీపీ ర్యాంక్ స్థాయిలను ప్రతి స్టేట్ల నుంచి అక్కడ మూవ్మెంట్ చేస్తుంది. అదేదో నెల ముందో 2 నెలల ముందో చేయగలిగితే గొప్ప విషయం. హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్ ఎనీబడి కెన్ డూ, లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ బికాస్ హ్యావింగ్ ద ఫోర్సెస్ ఇన్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఫోర్స్ జరగకుండా చూడాలి, కానీ ప్రివెంటివ్ చేయడమే అది ఒక గొప్పదనం. అది 100% ఫెయిల్ అయిందని చెప్పాలి గవర్నమెంట్. అండ్ దానికి కంపల్సరీ వాళ్ళు క్షమాపణలు చెప్పడమే కాదు, జరిగిన దానికి ఎలా కరెక్షన్ చేసుకోవాలనేది కూడా ఆబ్వియస్లీ అన్ని పార్టీలను కూడా పిలిచి మాట్లాడాల్సింది. ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్లే అవుతుంది అనేది గ్యారంటీ లేదు. రేపటి రోజున ఇంకో గవర్నమెంట్ ఉన్నా ఇలాంటి జరిగే ఆస్కారం ఉంటుంది. జరిగినాయి కదా ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ లో 130 మందిని సజీవంగా. వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఈజ్ డిఫరెంట్. ఇట్స్ హత్యని అత్యాచారాన్ని ఏ రాష్ట్రంలో జరిగినా
ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డిఫరెంట్ అని మనం లాజిక్ లో ఆలోచించకూడదు కదా. నో ఇది మీకు పొలిటికల్ మోటివేషన్ అనేది మనం క్లియర్ గా కనబడుతుంది మీకు బెంగాల్లో. అండ్ పీపుల్ ఆర్ నాట్ సీరియస్. ఇంతమంది చనిపోయినా కానీ మీకు బెంగాల్లో అక్రాస్ ఇండియా నోబడీ వాజ్ సీరియస్. వై? పొలిటికల్ గా కొంత మొబిలైజేషన్ ఉన్నదనే మైండ్ సెట్ తోని పీపుల్ ఆర్ నాట్ సో సీరియస్. బట్ మణిపూర్లో ఇద్దరు మీద జరిగిన అత్యాచారానికి ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది సమాజం మీద అటాక్ లాగా ఫీల్ అయినారు. ఎక్కడైతే బెంగాల్ మంది చనిపోయినా పెద్ద విషయం కాదు అనడానికి. ఇట్ ఈస్ అ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్. కానీ మణిపూర్ లో జరిగిన ఘటన మాత్రం అది సమాజం మీద అటాక్ లాంటిది. సో దానికి దీనికి మనం చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బోత్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ద సొసైటీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ బట్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇస్ మణిపూర్ ఇస్ లిటిల్ డిఫరెంట్. మీరు మాట్లాడే ఒక్క నిమిషం, మార్క్సిస్టులు చెప్తుంటారు రైట్, రెండు ఉగ్రవాదాలు ఉన్నాయి, బట్ హిందూ ఉగ్రవాదం కన్నా కూడా అదే ముస్లిం ఉగ్రవాదం కన్నా కూడా హిందూ ఉగ్రవాదం మరింత డేంజరస్. అది పర్లా, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావచ్చు అని మార్క్సిస్టులు చెప్తారు. అట్లా ఉంది మీరు మాట్లాడేది. మత ఉగ్రవాదం అనేది మతాన్ని మనం ఉగ్రవాదంతో లింక్ పెట్టడమే చాలా తప్పు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. మీరు అందుకోసమే మనం ఇప్పుడు ఈవెన్ ఆ పార్టీ కూడా వెన్ దెర్ ఇస్ ఎ ఎడ్యుకేషన్ యూ కెన్ మోటివేట్ దెమ్ విత్ ద డెవలప్మెంట్. ఎక్కడైతే ఎడ్యుకేషన్ తక్కువ ఉంటుందో ఇలాంటి ఇన్సిడెంట్లకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ బాండింగ్, యూ డోంట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ అ కంట్రీ, యూ డోంట్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్. ఇలాంటి జరిగినప్పుడు ఏమవుతుంది? ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి. దట్స్ ద రీజన్ ఆప్ గవర్నమెంట్ ఈజ్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. మీకు ఏ గవర్నమెంట్ అనేది మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి గోపాలకృష్ణ గారి అభిప్రాయం తీసుకుందాం. సార్, మనం సంఘటనలు ఏవైనా సరే అత్యాచారాలు హత్యలు జరిగినప్పుడు వాటి నేపథ్యాన్ని గమనించి వాటి తీవ్రతను అంచనా వేయాలనేది వీరారావు గారి అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇందులో దీని పూర్వాపరాలు కూడా చూడాల్సిన అవసరం ఉందండి. అక్కడ గత అనేక సంవత్సరాలుగా మైతేయులకి కుకీలకి మధ్య, ఆదివాసీలకు మధ్య తీవ్రమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. రిజర్వేషన్స్ మీద డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇంకోటి అక్కడ పొలిటికల్గానేమో మైతేయిస్ పవర్ఫుల్గా ఉంటారు. అసెంబ్లీలో 60 సీట్లు ఉంటే 40 సీట్లు వాళ్ళకే గెలుస్తారు. బట్ భూభాగం ఎక్కువ ఆదివాసీలకి కుకీలకి భూభాగంలో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. మెయిన్ రీజన్ అక్కడ వచ్చింది. తర్వాత రీసెంట్ హైకోర్టు జడ్జిమెంట్ కూడా రిజర్వేషన్స్ మీద ఒక జడ్జిమెంట్ వస్తే అప్పటి నుంచి కూడా కొంచెం అలజడి మొదలైంది. అరే వీళ్ళకి ఇప్పటికే భూభాగం ఎక్కువ వీళ్ళకు ఉంది, నిజంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్స్ కూడా కల్పిస్తే ఉద్యోగాల్లో భూభాగంలో అన్నిట్లో రిజర్వేషన్ వస్తుంది, మాకు నష్టం జరుగుతుందని చెప్పి అంచనాకు వచ్చి తీవ్ర రూపం దాల్చింది. అయితే ఇక్కడ టైమింగ్ కూడా మనం చూడాలి. మేలో ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే వై జస్ట్ బిఫోర్ పార్లమెంట్ మీటింగ్స్ ఈ వీడియోలు బయటకు వచ్చినాయి? నేను దాన్ని సమర్థించట్లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు, సభ్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిందే, నిందించాల్సిందే, అండ్ వాళ్ళని ఉరిశిక్ష పడే విధంగా కూడా శిక్షించాల్సిందే. కానీ ఇక్కడ టైమింగ్ అనేది జస్ట్ బిఫోర్ పార్లమెంట్ ఎలక్షన్సే ఈ వీడియోలు బయటపడ్డాయంటే అపోజిషన్ పార్టీస్ యొక్క అల్టీరియర్ మోటివ్స్ కనపడతా ఉన్నాయి. రెండోది, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా సద్దుమణిగినట్టు కనపడ్డది. బట్ మళ్ళీ ఇప్పుడు ఫ్లేరప్ అయిందంటే దాని కారణాలు కూడా అయితే దాని కారణాలు అంటే నాకైతే టు మై లిటిల్ విజ్డమ్ నాకు అంతున్నది గోపాలకృష్ణ గారు, ఐ మే బి రాంగ్ ఆల్సో, పార్లమెంట్ సమావేశాలు జరపకుండా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవని నాకు అనిపిస్తుంది. అట్లా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ద టైమింగ్, అదే నేను చెప్తా ఉన్నా, టైమింగ్ అనేది ఎప్పుడో మేలో జరిగితే ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? అప్పుడే ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటిదాకా అరెస్ట్ ఎందుకు చేయలేదు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వం కూడా మనం నిందించాల్సిందే. ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీడియో వైరల్ అయి సుప్రీంకోర్టు కలగజేసుకున్నాయి, ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కామెంట్ చేసేదాకా అరెస్టులు చేయలేదంటే దాని వెనుక కారణం ఏంటి? వీళ్ళకేం పొలిటికల్ కంపల్షన్స్? అది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా వీరారావు గారు లాగానే రేషనల్గా ఆలోచించారు. మీరు ఆయన చేసిన కామెంట్ మీరు చూశారు కదా, మీరు జోక్యం చేసుకుంటారా మేము జోక్యం చేసుకోవాలా అని. మరి ఇదే బెంగాల్ అప్పుడు మరి సుప్రీంకోర్టు బెంగాల్లో అయింది, కేరళలో అయింది, రాజస్థాన్లో అయింది. కేరళ హైకోర్టు ముందు నుంచొని బాంబులు ఇసి మాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇస్తే అని పిఎఫ్ఐ ఉగ్రవాదులు, మీకు తెలియంది కాదు సార్ ఇది. దాని ఇంపాక్ట్ ఎంత ఇంటెన్సిటీ ఉన్నదన్న గ్రౌండ్ బేసిస్ మీద ఎవరైనా రియాక్ట్ అవుతారు సార్. ఇది మ్యాథమెటిక్స్, న్యాయం అనేది మ్యాథమెటిక్స్ కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ, న్యాయం అనేది మ్యాథమెటిక్స్ కాదు.
మానవ సంబంధాలు, ఎమోషన్స్, భావోద్వేగాలకు సంబంధించింది. మీరు జస్ట్ ఇట్స్ నాట్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ క్యాలిక్యులస్. మీరు ఇదే ఎగ్జాంపుల్ ఈవెన్ తెలంగాణ కోసం ఎంతో మంది చనిపోయారు, దానికి కూడా వర్తిస్తుంది. కానీ అది అంత ఇంటెన్సిఫై కాలేదు. ఎందుకు కాలేదంటే ద కంట్రీ హాజ్ నాట్ లుక్డ్ ఎట్ దట్ వే. ఎప్పుడైతే ఈ మణిపూర్ ఇన్సిడెంట్ జరిగిందో ఇట్ ఈస్ లైక్ అటాక్ ఆన్ సొసైటీ లాగా ఫీల్ అయ్యారు. సి అటాకింగ్ ఆన్ irrespective 130 మందిని చంపటం అటాక్ ఆన్ సొసైటీ కాదు. నో ఇట్ ఈస్ దేర్ ఇస్ డెఫినెట్లీ అది కూడా మనం కండెమ్ చేయాలి. బట్ దేర్ ఆర్ సీక్వెన్స్. ఇన్సిడెంట్ జరుగుతుంది, కంట్రోల్ చేసే కెపాసిటీ గవర్నమెంట్ కు ఉంది. స్టిల్ దే హావ్ నాట్ కంట్రోల్. నేను మీతో పూర్తిగా విభేదిస్తాను, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, మీతో పూర్తిగా విభేదిస్తాను. నేను అనేది ఏంటంటే అనుకోకుండా సమాజంలో జరిగే అటాక్స్ అనేవి ఉంటాయి విచ్ గవర్నమెంట్ కెనాట్ కంట్రోల్ ఎట్ పర్టికులర్ టైమ్, విచ్ దే కెనాట్ టేక్ ఎ ప్రివెంటివ్ యాక్షన్. At least they would have come up with a solution after that. ఎందుకు 2 months 70 days 60 days delay అయింది బెంగాల్లో? ఎందుకు ఈ రోజుకి ఎందుకు రిస్టోర్ కాలేదు? They have a still preventive action but they are not doing it. ప్రివెంటివ్ యాక్షన్ ఉంటే 130 మంది ఎందుకు చచ్చిపోయేవాళ్ళు? Yes, it is definitely a different subject. స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు ఫెయిల్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంతవరకు ఫెయిల్ అయింది అనేది మనం 100% బెంగాల్ విషయంలో చూడాలి. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ సింక్. మీకు స్టేట్ రెండు గవర్నమెంట్లు ఒక ప్రజల బెనిఫిట్కి ఒకే విధంగా పనిచేయాలనే ఆలోచన లేదు. వేర్ హ్యాస్ కమ్ టు మణిపూర్ ఇన్సిడెంట్ 100% బోత్ గవర్నమెంట్ షుడ్ వర్క్ టుగెదర్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన విధానం వేరు. దెర్ ఇస్ నో పొలిటికల్ కంపల్షన్ ఇన్ దట్. ఓన్లీ ద ఒక రెండు జాతుల మధ్యలో వాళ్ళకున్న హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. అది ఎక్కడైనా జరుగుతుంది. మన దగ్గర కూడా తెలంగాణలో జరుగుతుంది. ఈవెన్ మీరు పక్క రాష్ట్రం వెళ్ళిన బీసీ కులాల మధ్యలో జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక క్యాస్ట్ పరంగా రీజనల్ పరంగా ఇష్యూస్ ఆర్ దేర్. ఆ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడమే సెంట్రల్ గవర్నమెంట్ వన్ ఆఫ్ ద మేజర్. అండ్ ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా ఎప్పుడైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే అంటే నేషనల్ పార్టీస్ మీద డామినేట్ చేయాలంటే వాళ్ళ లోకల్ ఇష్యూస్ ని హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. మీరు యూ టేక్ ఎనీ స్టేట్ ఇన్ పాలసీ, they will try to attack the central government by showing only their local issue. They don't worry about the central what happens. For example, BC ki meeku 50% 60% చెప్పండి సార్. ఇక్కడ సమస్య, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వాసు గారు అడిగిన ప్రశ్న, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వై ఈ రియాక్టెడ్ ఓన్లీ ఆన్ మణిపూర్ ఇష్యూ మీద మనం మాట్లాడుతున్నాం. మీకు ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. గుజరాత్ అల్లర్ల మీద తీస్తా సెతల్వాద్ అని ఒక సోషల్ వర్కర్ చాలా తీవ్రమైన ఆరోపణలు చేసి కొన్ని వీడియోలు వైరల్ చేసి చాలా తీవ్రమైన అలజడి సృష్టిస్తే ఆమెని గుజరాత్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వెళ్తే ఒక రిటైర్డ్ బ్రిగేడియర్, వినండి వాసు గారు, ఒక రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్మీ ఆఫీసర్, హీ హాజ్ రిటర్న్ ఎ ఓపెన్ లెటర్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆయన మొన్ననే చదివాను. ఆయన ఏం రాస్తాడు, తీస్తా సెతల్వాద్ షీ అప్రోచ్డ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో ఏ బెంచ్ ముందర ఈ కేసు వెళ్ళాలని ఆయన అంటే ఎక్కడో డిన్నర్లో ఉన్నాడంట సిజేఐ గారు. ఆ డిన్నర్లో నుంచి 3 సార్లు బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి పలానా బెంచ్లో ఈ కేసు రోస్టర్ ప్రకారం పలానాకో బెంచ్లో పోస్ట్ చేయండి అంటే ఆమెకు అనుకూలంగా ఉన్న బెంచ్లో పోస్ట్ చేయండి అని చెప్పారు. అది నాకు తెలీదు. ఆయన బ్రిగేడియర్ గారు రాసిన రైటప్ చదివి చెప్తున్నా ఈరోజు మీ ముందర. అంటే ఎంత బయస్డ్గా ఉన్నట్టు ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకైతే ఒక బెంచు. ఆ తీస్తా సెతల్వాద్ 6 నెలల నుంచి జైల్లో ఉంది. అమితాబ్ బచ్చన్ బిల్డింగ్ కన్నా బిగ్గెస్ట్ బిల్డింగ్ షీ హ్యాజ్ ఇన్ బాంబే జుహూ ఏరియాలో 4 ఎకరాలు ఆమె ఇల్లు ఉంటుంది. సోషల్ వర్కర్కు 1000 కోట్ల ఇల్లు ఎట్లా వస్తుంది, ఆమె వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు తీశారు. లెట్ మీ కంప్లీట్. ఇవన్నీ నేను అనేది ఏంటంటే, ఐఎమ్ ఏ లాయర్, హైకోర్టు లాయర్. నాకు కూడా బాధ ఉంది. సిజేఐ గారు ఇట్లా అనేక సంఘటనల మీద కూడా ఆయన స్పందించి ఉంటే బాగుండేది. అది నేను కోరుకుంటున్నా. వై ఓన్లీ ఆన్ మణిపూర్? వై నాట్ ఇన్ రాజస్థాన్? వై నాట్ ఇన్ కేరళ? వై నాట్ ఇన్ బెంగాల్? సొసైటీని కదిలిచ్చింది ఓకే, ఇది కదిలించలేదా? సొసైటీని కదిలించకపోతే నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటావా చీఫ్ జస్టిస్గా? అది కాదు కదా. అన్నిటికీ సమాన దృష్టితో సమదృష్టితో చూడాలా. అన్ని సమస్యల్ని తీవ్రమైన సమస్యగా పరిగణించి మీరు రియాక్ట్ కావాలా. దట్ ఈస్ మై డిమాండ్. నేనేమంటా అంటే ఇది ఒక దౌర్భాగ్యమే. ఎందుకోసం అంటే సిజేఐ లాంటి వ్యక్తి కూడా కామెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. మనం డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ పొలిటీషియన్స్. ఒక మినిస్టరో లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ వచ్చి
వాళ్ళు ఏం ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎలా జరిగింది అనేది కొంత రియాక్షన్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చి ఉంటే ఐ డోంట్ థింక్ సిజేఐ వుడ్ హ్యావ్ కమ్ అవుట్. మీకు పబ్లిక్ లో వచ్చే రియాక్షన్ కంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బెంగాల్లో ఏమొచ్చింది, కేరళలో ఏమొచ్చింది, స్టేట్ గవర్నమెంట్ రియాక్షన్, రాజస్థాన్ లో ఏమొచ్చింది. మనం ఇండివిజువల్ స్టేట్ గురించి మాట్లాడట్లేదు సార్. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్, ఎంటైర్ స్టేట్ ని కదిలించిన ఇన్సిడెంట్ ఇది. మేమైతే మొత్తం దేశాన్ని కదిలించిన ఇన్సిడెంట్ నేను చెప్తాను. కేరళ హైకోర్టు ముందు బస్సు మీద నుంచొని ఉగ్రవాదులు బాంబులు వేస్తాం, ఆయిల్ బాంబు, పెట్రోల్ బాంబులు వేస్తాం, పిఎఫ్ఐ వాళ్ళు బాంబులు వేస్తాం అంటే హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వలేదు, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. నో, అయితే మీరు ఇక్కడ మాట్లాడేది దేశం మొత్తానికి సంబంధించి దేర్ ఇస్ ఎ జ్యుడిషియరీ ప్రాబ్లం అనేది మీరు కొంత హైలైట్ చేస్తున్నారు. బట్ హూ ఇస్ ద గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు బీజేపీ ఉంది. కేరళ గవర్నమెంట్ కేరళ డీజీపీ లేదా, కేరళ పోలీస్ లేదా, ఎందుకు అరెస్ట్ చేయలేదు? నో, సెంట్రల్ గవర్నమెంట్ నోస్ దేర్ ఇస్ ఎ ఫ్లాస్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ పోలీసింగ్ సిస్టమ్. వై కాంట్ సెంట్రల్ గవర్నమెంట్ కమ్ అప్ విత్ ద సొల్యూషన్ వేర్ వచ్చింది కాబట్టి కదా వాళ్ళందరినీ ఏరివేసింది లాస్ట్ ఇయర్. ఆ రోజు వచ్చింది కాబట్టి, ఇంత జరుగుతుంది కాబట్టి వచ్చింది కాబట్టి. మీకు తెలియని విషయం కాదు, ఏ రాష్ట్రానికి లేని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4 కేరళలో ఉన్నాయి. అక్కడి నుంచి జరిగే బంగారం సామెత ఉంది, ఎవరు లేని కాడ కూడా కేరళ వాళ్ళు ఉంటారని. చంద్రుని మీద మనము మొదటి అడుగు పెట్టిందే కేరళ వాళ్ళు అనే విధంగా ఒక సామెత. అయితే ఆ ఎయిర్పోర్ట్ నుంచి మీరు మనకి రోజు వస్తుంటుంది, ఇంత గోల్డ్ సీజ్ చేసాం, సీజ్ చేసింది పోను దానికి 1000 ఇంకా సీజ్ కానిది ఉంటది. ఇక్కడ అదే మార్కెట్ లో నడుస్తుంది, ఆ గోల్డ్ ఇక్కడ దేశంలో తిరుగుతుంది. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి, మీకు తెలియని విషయం ఏం కాదు. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఈస్ ద ప్రాక్టీస్ దే హావ్ స్టార్టెడ్. బట్ లోకల్ ఆపరేషన్స్ అన్ని లోకల్స్ చేస్తారు. నో, మీరు కంప్లీట్ ఎయిర్పోర్ట్ పరిధి మాత్రం 100% వాళ్ళదే ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ కేసు చేసిన తర్వాత దాన్ని ఎట్లా ప్రొసీడింగ్స్ అవన్నీ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండొచ్చు కొంతవరకు. ఒకటి తప్పించుకొస్తున్న వాళ్ళ సంగతి ఏంటని అడుగుతున్నా. సరే, దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ గవర్నమెంట్ ఎవ్రీవేర్ అక్రాస్ ద గ్లోబ్. ఈవెన్ మీరు అమెరికా పోయినా స్మగ్లింగ్ అనేది జరుగుతుంది, అంత టెక్నాలజీ ఉంది. నో, ఎప్పుడైనా కానీ దొంగదారులు వెతుకుతూనే ఉంటాడు, గవర్నమెంట్ ప్రివెన్షన్స్ తీసుకుంటూనే ఉండాలి. అయితే ఈ జనరల్ ఇన్సిడెంట్ కి ఉన్న మణిపూర్ ఇన్సిడెంట్ కి దెర్ ఇస్ ఎ లాట్ డిఫరెన్స్. ఇట్స్ సైకాలజీ, ఇట్స్ ఎ పీపుల్ మెంటాలిటీ. అవన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి? విత్ ద ఎడ్యుకేషన్. దట్ ఈస్ వేర్ వి వాంటెడ్ ఎ చేంజ్. బ్రిటిష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి వాళ్ళందరినీ క్రిస్టియన్ బ్రిటిష్ ఎడ్యుకేషన్ తయారు చేసిన వాళ్ళే కదా ఈ కుకీస్. రైట్. బ్రిటిష్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ స్పాయిల్డ్ ఇండియన్ బేస్. మన ఇండియా బేస్ లో ఏంది? పెద్దవాళ్ళని గౌరవించాలి, కాలు మొక్కాలి, గురువుకి సేవ చేయాలి. సో యువర్ ఈగో గెట్ కిల్డ్. నీకు ఇంట్లో వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి, లేడీస్ తో ఎట్లా బిహేవ్ చేయాలి, ఇవన్నీ సిస్టమ్ లో ఉండేవి. దట్ ఈస్ ద పాస్ట్ స్టోరీ, దట్ ఈస్ కిల్డ్ బై ద ఇంగ్లీష్ గవర్నమెంట్స్. సో అది అయిపోయింది. అది నౌ హౌ టు రివైవ్ అనేది మనం చూడాలి. మీకు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ది డిబేట్స్ ఐ వుడ్ సే ఏ కంట్రీ అయినా ప్రాస్పరస్ అంటే మైగ్రేషన్ తక్కువ ఉండాలి. మైగ్రేషన్ ఎప్పుడు తక్కువ ఉంటుంది? లోకల్గా మీకు ఎంప్లాయ్మెంట్ పెరిగినప్పుడు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు పెరుగుతుంది? లోకల్ లాంగ్వేజ్లో స్టడీ చేసినాం. నేను ఇంగ్లీష్ చదువుకున్నప్పుడు నేను ఇండియాలో ఎందుకు ఉండాలి? నేను ఏ దేశమైనా బతకగలుగుతా. మీరు చైనాలో ఎందుకు డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది? చైనాలో ఇంగ్లీష్ మాట్లాడలేరు వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ పోలేరు, వాళ్ళు ఊరు దాటి కూడా పోలేరు. అందువల్ల గవర్నమెంట్ ఏం చేస్తుంది? అక్కడ నియర్ బై ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో వీళ్ళని ఎట్లా ఉంచుతుంది? బిజీగా ఆ ప్రొడక్షన్ కంపెనీలలో బిజీగా ఉంచుతుంది. వాళ్ళ లైఫ్ అక్కడే బిజీ అయిపోతుంది. బట్ మన పరిస్థితి ఏంది? మనం ఊర్లో బతకలేము, డిస్టిక్లో కూడా బతకలేము. వస్తే హైదరాబాద్ లాంటి మెట్రోలకు రావాలి, ఏదో బిజీ లైఫ్ బతకాలి, మన జీవితం గడవాలి, అలా ఉండాలి. లేదంటే వేరే దేశం మనం మంచి కొంత మంచి కుటుంబం అయితే మనం విదేశాలకు పంపాలి, విదేశాలలో ఎంతో రూపాయి సంపాదిస్తే మనం ఇక్కడ నడిపించాలి. ఆ విధంగా ఉంది. వేర్ ఇస్ ద మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పటి వరకు ఎంత రిటైన్ చేయగలిగినాము? ఓవర్సీస్ ట్రావెల్ ఎంత రిటైన్ చేయగలిగినాము? సో ఐ వుడ్ సే ఈ ఇన్సిడెంట్ని సీజే గారు ఇది చేసింది కదా ఇంకోటి చేయట్లే అంటే దెర్ ఇస్ అ లిమిటేషన్ ఫర్ ఎవ్రీ వన్. ఒక 10 ఇన్సిడెంట్లు జరుగుతాయి, 10 ఇన్సిడెంట్ల గురించి ఎవరు మాట్లాడరు. ఏదో ఒకటి హైలైట్ అయినదో లేదంటే వాళ్ళ దృష్టికి వచ్చిన ఒక ఇన్సిడెంట్ మాట్లాడినని మీరు 10 మాట్లాడాలని. నాలాంటి సాధారణ పౌరులు మాట్లాడలేరు, మాకుండే జ్ఞానం తక్కువ కాబట్టి. బట్ సిజేఐకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది. దేశం మొత్తం ఆయన గమనిస్తుంటారు. వెరీ ట్రూ. సో సమవర్తి ఎలా ఉండాలి? సమన్యాయం చెప్పాలి. 100% ట్రూ సార్. బట్ సిజేఐ ఆల్సో నాలెడ్జ్ ఉన్నా గానీ జనరల్ గా దే హ్యావ్ ఎ టైం లిమిటేషన్. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సీఎం గారికి ఒక పిఎం గారికి, సో మిగిలిన వాటి గురించి ఆయన మాట్లాడకపోవటాన్ని మనం దాన్ని తప్పు పట్టడానికి లేదు. సరే మాట్లాడుంటే ఇంకా హైలైట్ అయ్యేది, ఆ ఇష్యూస్ కూడా హైలైట్ అయ్యేది కావచ్చు. అండ్ గవర్నమెంట్ వుడ్ హావ్ టేకెన్ ప్రికాషన్. బట్ నౌ సిజేఐ మాట్లాడాలంటే ఇలాంటి సంఘటనలు జరగాలి. సిజేఐ గారు దే హ్యావ్ దేర్ లిమిటేషన్, ది జ్యుడిషియరీ హ్యావ్ దేర్ లిమిటేషన్. అంటిల్ గవర్నమెంట్ హెల్ప్ దెమ్ దే కెనాట్ డూ ఎనీథింగ్. యూ నో, నేను అడుగుతున్నది ఏంటంటే చాలా సూటి ప్రశ్న.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వందల మంది అక్కడ ఊచకోతకు గురైనప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతారా, మేము ఇన్వాల్వ్ కావాలా అని ఈరోజు ఏ రకంగా అడిగారో ఆ రోజు కూడా అడగాలి కదా అని అడుగుతున్నా. దానికి లిమిటేషన్ అక్కర్లా, అవునా కదా? ఒక ఎగ్జాంపుల్ అడుగుంటే బాగుండు. ఈ ఎమ్మెల్యేస్ పోచింగ్ కెప్టెన్ పైలట్ రోహిత్ రెడ్డి కేసులో కేసీఆర్ ఏం చేశాడు, పోలీసులు చెప్పకముందే ప్రెస్ మీట్ పెట్టి గంటన్నర సేపు ఆ ఇన్వెస్టిగేషన్ గురించి మొత్తంగా డిక్లేర్ చేశాడు. అది ఎంత పెద్ద నేరం, ఎవడైనా పట్టించుకున్నాడా? డైరెక్ట్ సిజిఐకే లెటర్ రాశాడు కేసీఆర్. అన్ని రాష్ట్రాలకు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు రాశాడు, మన హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాశాడు. అది సియోమోటో కంటెంప్ట్ కింద తీసుకొని ఎందుకు ఈయనని శిక్షించలేదు? అది కూడా క్వశ్చన్ వస్తుంది. చాలా సమాజంలో ఒక ఆందోళన నెలకొన్నది. ఈ ప్రధాన న్యాయమూర్తులు సిజిఐ ఆఫ్ ఇండియా ఎందుకు అప్పుడేమో రియాక్ట్ కాలేదు? అదే మరి వేరే వాళ్ళు ఈ విధంగా చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. సో ఇక్కడ ఏంటంటే బయాస్డ్ కనపడుతుంది. ఎవరైనా సరే ఎనీ చీఫ్ జస్టిస్ అన్బయాస్డ్గా వ్యవహరించాలి, విఘ్నతతో వ్యవహరించాలి. ఒక ఇన్సిడెంట్నే హైలైట్ చేసి మీరు చేస్తారా నేను చేయాలా అంటే వాట్ ఈస్ దిస్, వాట్ యూ కెన్ డూ అండి? ఇప్పుడు మీ ఢిల్లీలో సాహిల్ అనేవాడు ఒక 16 ఏళ్ల అమ్మాయిని కత్తిపోట్లు పెట్టి చంపేశాడు. అది లవ్ జిహాద్ అని బీజేపీ ఆరోపిస్తుంది. మరి దాని మీద కూడా మానవ సమాజం ఇలా స్పందించాలిగా. అది కూడా మొత్తం దేశం కదిలించింది కదా. అది కూడా దేశం కదిలించింది. మనము సాధ్యమైనంత వరకు రిలీజియన్ని కలపడానికి ప్రయత్నం చేస్తారు, పొలిటికల్ గా జరిగే అది గేమ్. బట్ ఇట్ ఈస్ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అది రియల్ గా అది ఏం చేస్తుంది గవర్నమెంట్ అక్కడ? అక్కడ ఉంది ఎవరి గవర్నమెంట్ సార్? ఆప్ గవర్నమెంట్ అయినా ఎవరి చేతిలో ఉంది? లా అండ్ ఆర్డర్. Order is with the government of central government, and central government anyway it is sitting there. So they would have come up with BJP spokesperson తో చెప్పించే బదులు they would have come up with the real problem what is in the ground, and అది అఫీషియల్స్ తో చెప్పాల్సింది. అఫీషియల్స్ తో చెప్పించినప్పుడు మనం ఏమైనా కామెంట్ చేయడానికి ఉంటుంది. జనరలీ ఐ విల్ నాట్ లుక్ ఎట్ దట్ వే. జనరలీ ఫీల్ యాజ్ ఎ అదే మనం ఏంటంటే ఏం చేస్తున్నాం అంటే మీరు నేను ఆయన అందరం కూడా ఎవరి ఫ్రేమ్స్ వాళ్ళు గీసేసుకుంటున్నాం, దాంట్లో నుంచోనే మాట్లాడుతున్నాం. రైట్. ఒక్క సిజేఐ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అలా చూడాలా? నో సిజేఐ గారిది అంటే దిస్ ఇస్ అ ఇన్సిడెంట్ విచ్ ఇస్ నేషన్ ఈజ్ మూవింగ్. సో ఆబ్వియస్లీ వాళ్ళకున్న రిపోర్ట్ సాక్షి 16 ఏళ్ల అమ్మాయి హత్య కూడా దేశం అంతా కదిలిందండి. నేను అనేది అదే సార్. మీరు అదే ఒక విషయం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మణిపూర్ లో ఏదైనా ఒకటి మీరు రెండో చెప్తున్నారు అంటున్నారు. నేను ఎందుకంటే 10 తీసుకొస్తున్నా. 10 సంఘటనలకి దాన్ని వేరేగా చూడాలంటే ఎట్లా? ఎస్, మీరు ఢిల్లీ సంఘటన చెప్పారు. ఇదే మణిపూర్ లో కేరళ సంఘటన కూడా చెప్పారు, దాన్ని కూడా వేరే చూడాలి మనం. ఇదే మణిపూర్ ఇన్సిడెంట్ కి 1 or 2 days later there is a similar incident nearby 4-5 kilometers దూరంలో. ఆ ఇన్సిడెంట్ very recently it has come to the news. So incidents are happening across India, across the globe. ఒకటండి, వీరారావు గారు అయితే నిశ్చితంగా ఒకటి చెప్తున్నారు, జరిగిన అన్ని సంఘటనల పట్ల స్పందించాల్సిన అవసరం సిజేఐకి లేదు. ఆయన ఏది భావిస్తే అదే స్పందిస్తారు. మీరేమంటారు? అది అదే ఆయన డిసైడ్ చేయలేరు, ఎవరు డిసైడ్ చేయలేరు. అది మన పరిధిలో అంశం కూడా కాదు. ఆయన ఏదో తెలియకుండా సమర్థించారేమో నేను అనుకుంటున్నా. సిజేఐ తప్పులు మాకు తెలుసు ఎన్నున్నాయో, చెప్పడానికి పోతే 1 hour డిస్కషన్ పెట్టచ్చు. నాట్ ఓన్లీ దిస్ సిజేఐ, గతంలో అనేక మంది సిజేఐలు పనిచేశారు. నాలాగా అడ్వకేట్స్ ఎవడు బయటకు వచ్చి మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళ కేసులు పోతాయేమని. మాకు ఆ భయం లేదు. పాలంటాం, నీళ్ళు అంటాం. ఆ ధైర్యం, ఆ గట్స్ ఉండాలా. సమాజం పట్ల బాధ్యత ఉండాలండి. ఇంకోటి ఏంటంటే ఆఫ్ లేట్ తెలంగాణలో కానీ మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయాలు మారాలి, రాజకీయ నాయకుల ప్రవృత్తి మారాలి, వాళ్ళ థింకింగ్ మారాలి, సమాజం పట్ల బాధ్యత పెరగాలి, విద్య వైద్యం అందించాలి. ఇది లేకుండా ఎంతసేపటికి ఈ ఫ్రీ బీస్ మీద పోయి నేను ఓట్లు సంపాదించుకొని అధికారంలో కూర్చొని భూములు కొల్లగొట్టాలా, ఇసుక కొల్లగొట్టాలా, ఏవో ఇది జరుగుతుంది. సో ఇది మారనంత కాలం మనం ఇక్కడ కూర్చొని ఈ టీవీ డిబేట్లలో కూర్చొని ఆయన నేను మనము మీరంతా ఎంత అరిచినా ఏం కుదరదు ఇక్కడ. సో సమాజం మారాలి కాబట్టి ఆ దిశగా ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు చెప్తుంటాడు, గుణాత్మక మార్పు రావాలా. ఏందా నువ్వు గుణాత్మక మార్పు? నువ్వు పోయి ఆడ ఫామ్ హౌస్లో పడుకొని గుణాత్మక మార్పా? వాడు తిరగడానికి సంవత్సరానికి 700 కోట్లు పెట్రోల్ డీజిల్ ఖర్చు చేస్తే గుణాత్మక మార్కా? నీ కూతురు, నీ అల్లుడి, నీ కొడుకు అందరూ ఇసుక దందాలలో అదే మొత్తం కరప్షన్ ఇరుక్కుంటే ఇదా గుణాత్మక మార్పు?
దుబాయ్లో అమెరికాలో పోయి మా ఆస్తులు కొనుక్కుంటే ఇదా గుణాత్మక మార్పు. ఏం మాట్లాడతాడండి ఈయన? సో ఇవి మారాలని నేను చెప్పేది. నిజంగా మొత్తం ఇండియాలో 28 రాష్ట్రాలలో వర్స్ట్ గవర్నెన్స్ ఎక్కడన్నా ఉందో అంటే తెలంగాణలో ఉంది. ముందు ఇది మారాలా. నేను కూడా బీజేపీ డిమాండ్ చేస్తున్నా, బీజేపీలో ఉండి ఈ దుర్మార్గులను ఆట కట్టియండి, ఈ దోపిడీని అరికట్టండి. వాళ్ళ మీద నిజంగా మీరు రోజు చెప్తుంటారు కదా కేసులు పెడతాం. ఎప్పుడు పెడతారా? పెట్టండి మీరు. ఈ దుర్మార్గులను ఆట కట్టియండి, జైల్లో పడేయండి, ప్రశాంతంగా ఉంటుంది తెలంగాణ. అది నేను కోరుకుంటున్నాను. సార్ మంచి ఓపెన్ స్టేట్మెంట్ చెప్పారు. సో ఈవెన్ నిన్న మన వీరి ప్రెసిడెంట్ సెరమనీలో కూడా బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకా వేరే లీడర్స్ కావచ్చు, సేమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే మీరు వాళ్ళు తప్పు ఉన్నారని అనకుండా కూడా శిక్షించాలి, శిక్షలు పడాలి, కేసెస్ ట్రయల్కి రావాలి అనే విధంగా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. ఎందుకంటే అలిగేషన్ చేయడం ప్రతి ఒక్కరు అలిగేషన్ చేయడం కూడా ఒక స్టేటస్ ఉంటుంది. నాలాంటి వాళ్ళు అలిగేషన్ చేయడం వేరుంటుంది, ఒక రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉండి అలిగేషన్ చేయడం వేరుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరికైనా హక్కు ఉంటుందండి, అలిగేషన్ చేసే ఎవరికైనా ఉంటుంది. కానీ రాజ్యాంగబద్ధ స్థానంలో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే సీఎం కావచ్చు, సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళు ఎవరినైనా అలిగేట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారని పబ్లిక్ నమ్ముతారు. కానీ అలాంటివి కూడా కేసెస్ ముందుకు పోలేదనుకోండి, కొంత అనుమానం వస్తుంది. సో అదొకటి. తర్వాత మీరు అన్నారు సిజేఐ గారు స్పెసిఫిక్గా ఎన్నో కేసెస్ జరుగుతూ ఉంటాయి, అందులో ఒకటి స్పందించారు కదా అని అంది అని నేను అంటున్నాను. కాకపోతే ఏంటంటే తనకు సమయం దొరికినప్పుడు ఆబ్వియస్లీ అన్నిటి మీద కూడా రివ్యూ చేయొచ్చు, ఏం జరుగుతుంది ఏంటి, గవర్నమెంట్తో కోఆర్డినేటెడ్గా వర్క్ చేయొచ్చు. బికాస్ వీఆర్ మై ఆర్గ్యుమెంట్ ఈజ్ హిజ్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఫాల్స్ గా నేను అది కూడా అనట్లే. హిజ్ మైండ్ సెట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిజ్ మైండ్ సెట్ బికాస్ అండ్ హీఈస్ బ్రాండెడ్ యాజ్ అ లెఫ్టిస్ట్ బై సమ్ ఇంటలెక్చువల్ పీపుల్. సో దేర్ ఫోర్ ఆయన ఆ విధంగా లెఫ్టిస్టా లేకపోతే అని నేను అనట్లే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దట్. వన్స్ హి హస్ చూజన్ ఫర్ ఏ పోస్ట్, ఒక మంచి స్థానానికి ఆయన ఎన్నుకున్నప్పుడు ఇందాక అనుకున్నాగా సమవర్తి, రైట్, సమన్యాయం చెప్పాలి, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వీరరావు గారు, అలాగే థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి మణిపూర్ సంఘటన దేశం మొత్తాన్ని కదిలించింది, జ్యుడిషియరీని మరింత ఎక్కువగా కదిలించింది. చూడాలి ఏం జరుగుతుంది. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.